ఈ 91 రోజుల పాలన మీద మీ కామెంట్, మీ స్టైల్లో కామెంట్. నా స్థాయిలో కామెంట్ ఏంటంటే మీ స్టైల్లో మీ స్టైల్లో నా స్టైల్లో కామెంట్ ఏంటంటే ఎలక్షన్ ప్రచారంలో నేను ఏం విన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు వచ్చి ఎలక్షన్ ముందు బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. ఆ ప్రాజెక్టుకు అయిన వ్యయం ఎంత? 80 కోట్లు, 80,000 కోట్లు. 80,000 కోట్ల ప్రాజెక్టులల్లా 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది? వాళ్ళు నిర్ధారించలేకపోయినరు, మరి కమిటీ లేకపోయినరు, మరి మా మీద కేసులు వేయకపోయినరు. ఓన్లీ ఫేక్ ప్రచారాలతోటే ముందటికి పోయినరు. ఆ ఫేక్ ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి నడిపింది. కాంగ్రెస్ వాళ్ళు ముందుండి నడిపిండ్రు, జనాలలోకి పోయినరు. కాళేశ్వరం తోటి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందలేదు. కాళేశ్వరం ఒక డొల్ల, ఏటీఎం పీటీఎం అది ఇది అనేసి మాట్లాడిండ్రు. కాళేశ్వరం గట్టి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లకే పైసలు వేయినాయి అని అన్నారు. కాళేశ్వరం కట్టడం వల్ల ఒకప్పుడు మాకు 2 ఎకరాల పొలం ఉండే, ఇప్పుడు కూడా 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్లు రావడానికి మా నాన్న ఉద్యమకారుడు. నువ్వెందుకు రాజకీయంలో ఇట్లా చేస్తున్నావు? పోస్టర్లు వేస్తే పోలీసులు పట్టుకుపోతున్నారు, బ్యానర్లు కడితే పోలీసులు పట్టుకుపోతున్నారు. ఏంది డాడీ తెల్లందాకా పొద్దుందాకా రాత్రనక పగలనక కష్టం చేస్తే నీకేమొస్తా అంటే, తెలంగాణ వస్తే తెలంగాణ బతుకు చిత్రం మారుతుంది, తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి అని చెప్పిండు. 2 ఎకరాల పొలం ఉన్నోళ్ళు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కావాలంటే దుకాన్ల పోటీ, సావుకారుల పోటీ, అప్పు కోసం పోయేటోళ్ళు మళ్ళా దుకాన్ల పొంటి పోతే ఈ వడ్లను ఇక్కడ వండితే మా దగ్గరనే అమ్మాలనేది ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి సాయం, రైతు బంధించిండు, ఆదుకున్నాడు. మేము బోరేస్తే మా అమ్మకు మా నాన్న ఒక 50,000 ఇచ్చి బంగారం కొనుక్కోవే అని చెప్పిండు. చెప్తే మా అమ్మకు వ్యవసాయం అంటే పిచ్చి. మా నాన్న రాజకీయంలో తిరిగితే మా అమ్మ వ్యవసాయం చేసి మమ్మల్ని పోషించేది. మాకు బర్రెలు ఉండేటిది, వ్యవసాయం చేసేది, పాలు అవి ఇవి మంచిగా ఉండే. ఇక ఏమైందంటే బోర్ వేసిన తర్వాత బోరు బండి వచ్చింది, పైసలు లాసు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కాకతీయ కెనాలు 24 గంటలు ఎప్పటికీ వాటర్ ఫ్లో కావడం వల్ల అక్కడి నుంచి మా కెనాల్ నుంచి వెళ్ళి మా పొలంలోకి పైప్ లైన్ వేసుకున్నాం. మేము 2 ఎకరాలల్లా ఎకరం పొలం వేసుకొని ఎకరం బీడు పెట్టుకునేటోళ్ళం తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఎకరాల పొలం వేసుకుంటున్నాం, 2 పంటలు తీస్తున్నాము. వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేది, ఆ కౌలు కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ రావడం వల్ల రైతుల పరిస్థితి మారింది. తెలంగాణ రావడం వల్లనే రైతులకు పెట్టుబడి సాయం అందింది. తెలంగాణ రావడం వల్లనే బాపు కేసీఆర్ గారి పరిపాలనలోనే మా నాన్న చనిపోయిండు 2009లా. మా నాన్న ఒక ఎల్ఐసి కట్టిండు. రాజకీయ నాయకుడు, ఆయన డబ్బుల కోసం రాజకీయం చేసిన నాయకుడు కాదు, విలువలతో రాజకీయం చేసిన నాయకుడు. అన్న ఈ సహాయం కావాలంటే చేసి చూపెట్టే నాయకుడు, చేపిచ్చే నాయకుడు. ఇంకొకటి ఏంటంటే ఏ సమస్య అయినా 1000 మంది దగ్గరికి పోయినా కూడా ఈ సమస్యకు సొల్యూషన్ దొరకది, ఓన్లీ రవణ దగ్గరికి పోతేనే సొల్యూషన్ వస్తుంది అనేది ఉండేది మాకు అక్కడ. మా నాన్న సొల్యూషన్ ఇచ్చేటోడు, ఎవరి దగ్గరికి పోతే ఏం జరుగుతుంది అనేది వాళ్ళని తీసుకుపోయేటోళ్ళు, వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటోళ్ళు. మా నాన్న ఎల్ఐసి కట్టిండు. అనుకోకుండా మా నాన్న చనిపోయిండు. ముందు తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత మా ఇల్లు ఇక అక్కడికి అదే అయిపోయింది. డాడీ 2009లో వాడిదే బెంగ పెట్టుకున్నాడు, చనిపోయిండు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. మా నాన్న ఎల్ఐసి కట్టడం వల్ల నాకు ఒక 3 lakhs రూపీస్ వచ్చినాయి. అదే రైతు బీమా ఉండేది ఉంటే 5 లక్షలు వచ్చేటివి. అదే ఎల్ఐసి కట్టకపోయి ఉండేది ఉంటే ఆ డబ్బులు కూడా నా దగ్గర ఉండకపోతుండే. చాలా కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చిన. మా ఆయన వచ్చిండు, నాకు లక్ష్మి వచ్చింది. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణ లక్ష్మి ఉండి ఉంటే నా పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఉండి ఉంటే నాకు కూడా 1,00,000 రూపాయల సాయం అందేది. ఆ విలువ ఏందో నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఒక పేదింటి ఆడబిడ్డకు ఏ విధంగా ఉపయోగపడతాయో నాకు తెలుసు. ఒక ఇంట్లో వితంతు ఉంటే 2,000 పెన్షన్ వస్తే ఆ ఇల్లు ఎట్లా గడుస్తుందో నాకు తెలుసు. ఒక ముసలవ్వకు 2,000 పెన్షన్ వస్తే కొడుకులు ఇవాళ రేపు కొడుకులు ఎట్లున్నారు? అవ్వాయని సాధలేని కొడుకులు ఉన్నారు, అవ్వాయ గంజి పోయలేని కొడుకులు ఉన్నారు. ఆ 2,000 పెన్షన్ వస్తే ఆ 2,000 రూపాయలు తింటూ కూడా వాళ్ళ మనమలకు మనమరాళ్ళకు చాక్లెట్లు ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, మందులు కొనుక్కుంటున్నారు ప్రతి రోగానికి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిర్రు?
ఒకప్పుడు తెలంగాణ రాకముందే ఆసరా పెన్షన్లు ఎంతుండే 200 ఉండే 2000 రూపాయల పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రు, వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ ఎవరు పెంచిండ్రు, ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్ గారు కదా. ఒకప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉండే, ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉన్నది, ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా. తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండే, తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే, ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి, నర్సింగ్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు అసలు హరితహారం అనే పథకం ఉన్నదా, పచ్చని పంటల తెలంగాణ ఉన్నదా ఒకప్పుడు తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా హరితహారం ప్రోగ్రాం పెట్టి ఎక్కడ చూసినా పచ్చదనము, ఎక్కడ చూసినా నీళ్ళిచ్చి పసిడి పంటల తెలంగాణ చేసింది నా బాపు కేసీఆర్ గారు. అదే నేను చూపిస్తున్నా, అదే నేను చెప్తా ఉంటా. ఎవరు దాడులు చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా నన్ను ఏం చేయలేరు. నా వెనుక బాపున్నాడు, నా ముందు బాపున్నాడు, నా గుండెలలో బాపున్నాడు. సూపర్.